పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పాస్కా యుద్ధకాల తపస్సు కాల ధ్యానాలకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 8, 9 పవిత్ర వచనములు. మెలకువతో జాగరూకులై ఉండుడు, మీ శత్రువగు సైతాను గర్జించు సింహం వలె తిరుగుచు ఎవరినేని కబళింప చూచుచున్నాడు. దృఢ విశ్వాసులై వారిని ఎదిరింపుడు. ప్రపంచవ్యాప్తముగా ఉన్న మీ తోటి విశ్వాసులను ఇట్టి బాధలనే అనుభవించుచున్నారని మీకు తెలియను కదా. క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, ఈ తపస్సు కాలములో మనం పోరాడేది సైతాను శోధనలతోటి. ఈ శోధనలే మన పాపములోనికి లాగివేస్తాయి. ఈ శోధనలను ఆదిలోనే మనం తుంచివేయగలిగితే మనం గట్టెక్కినట్టే. నేను మంచిగా ఉండాలనుకున్నాను, ఈ శ్రమల కాలంలో పాపం చేయొద్దు అనుకున్నాను, అబద్ధాలు చెప్పొద్దు అనుకున్నాను, చెడు జోలికి వెళ్ళొద్దు అనుకున్నాను. 10 రోజులు గడవక ముందే అయ్యో నేను ఆపుకోలేకపోయానే, నా వల్ల కాలేదే. ఇది శోధన. జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి, జాగరూకులై ఉండాలి. 2 రోజుల క్రితం నేను పగటిపూట ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒకచోట వాక్య పరిచర్య, ఆరాధన జరిపించి వస్తున్నాను. కొంచెం దూరం కాబట్టి, కొంచెం దూరం, కొన్ని కిలోమీటర్లు చాలా దూరంలో కాబట్టి అక్కడ గుంటూరు అవతల చాలా దూరం నుంచి వాక్య పరిచర్య చేసి వస్తున్నాను. కాబట్టి నాతో పాటు డ్రైవర్ని తీసుకొని వెళ్ళాను. నాకు అవసరం ఉన్నప్పుడు ఆయన వచ్చి నాకు ఇలాగా హెల్ప్ చేస్తూ ఉంటారు. వారు ఆటో నడుపుకుంటారు. అయిపోయిన తర్వాత సువార్త తిరిగి వస్తున్నాం. తిరిగి వస్తున్న సమయంలో అతనికి ఫోన్ మళ్ళా వస్తుంది. నేను ప్రక్కనే కూర్చొని ఉన్నాను. నేను అతనితో చెప్పాను, బాబు ఫోన్ తీసుకో, మాట్లాడు, ఏదో చెప్పంటే, లేదు ఫాదర్ వాళ్ళు ఆటోకి రమ్మంటున్నారు ఫాదర్ అని అన్నాడు. నేను ఒక నిమిషం ఆగి, అయ్యో మీకు మంచి బేరం పోతుంది అనుకుంటాను అని చెప్పాను. అతను డ్రైవింగ్కి వచ్చినప్పుడు తప్పనిసరిగా పేమెంట్ చేస్తాం మన వైపు నుంచి, అయినా కానీ మంచి బేరాలు పోతున్నాయి అనుకుంటా అన్నాను. అతను ఒక మాట అన్నాడు ప్రియారా ఆ సమయంలో, ఫాదర్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎవరు పిలవరో, ఇలాంటి మంచి కార్యాలకు వచ్చినప్పుడే ఆడు వదిలిపెట్టాడు ఫాదర్ నన్ను అసలా అన్నాడు. నాకు అర్థం కాలేదు, ఎవరైనా తెలిసినోడా, విసిగిస్తున్నాడా ఏంటి అని అవునా ఎవరు అన్నాను. సైతాను ఫాదర్ అన్నాడు నవ్వుకుంటా, పెద్దగా నవ్వుకుంటా. ఆహా అని నేను తెలుసుకోవాలని కుతూహలంతో అడిగాను. ఏంటి అన్నాను. నిజమే ఫాదర్, ఇంటి దగ్గర ఉన్నప్పుడు నాకేం ఫోన్లు రావు, ఎవరో రమ్మనరు, నేను మామూలుగా బయటికి వెళతాను, ఆటో వేసుకుంటాను, ప్యాసింజర్ని ఎక్కించుకుంటాను. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఫాదర్, ఇటువంటి వాటికి మీతో పాటు సువార్త వాక్య పరిచర్యలో నేను కూడా అక్కడ ఉండొచ్చు, నేను కూడా సువార్త పరిచర్యలో మీరు నాకు ఏదో ఒకటి ఇచ్చినా కానీ, డ్రైవింగ్కి ఇచ్చినా కానీ, బట్ ఇది మంచి కార్యం కదా ఫాదర్, ఇది పవిత్రమైన కార్యం, పరిశుద్ధమైన కార్యం కదా. ఇట్లాంటి వాటికి బయలుదేరినప్పుడే ఖచ్చితంగా నాకు ఫోన్ చేస్తారు ఫాదర్, మంచి బేరం ఉంది, నీకు ఎక్కువ డబ్బులు వస్తాయి అని ఫోన్లు చేస్తుంటారు. ఆశ చూపిస్తుంది ఫాదర్ సైతాను. ఒక సామాన్యమైన క్రైస్తవుడు తన బాధ, శోధన ఎలాగా ఉందో చెప్తున్నాడండి. జరిగిన వాస్తవం ప్రియులారా మీతో చెప్తున్నాను, జరిగిన వాస్తవాన్ని మీతో చెప్తున్నాను. మనం మంచిగా ఉండాలన్నప్పుడు శోధన,
మనం గుడికి వెళ్ళాలన్నప్పుడు ఏదో ఒకటి అడ్డంకి, జపమాలు చెప్పుకోవాలన్నప్పుడు ఏదో ఒకటి మధ్యలో పని వస్తుంది. ఇవి జరుగుతాయి ప్రియులారా, ఇవి జరుగుతాయి. జాగ్రత్త వహించాలి మనం. కాబట్టే పేతురు గారు ఒక మాట అంటారు ప్రియులారా, ఏంటంటే మనకి ఎట్లాంటి శోధనలు కానీ శ్రమలు కానీ వచ్చినప్పుడు అది ఏదో అసాధారణమైనదిగా మనం భావించొద్దు. వాడు సిద్ధంగానే ఉంటాడు. ఎవడాడు? సైతాను. నువ్వు మంచిగా ఉండాలంటే నీకు శోధిస్తాడు వాడు. ఇది ఏదో అసాధారణమైంది, నాకు మాత్రమే వస్తుంది అనుకో మాకు. పేతురు గారు రాసిన మొదటి లేఖలో 4వ అధ్యాయంలో 12వ వచనంలో, ప్రియమిత్రులారా, శోధనల గురించి కష్టాల గురించి మాట్లాడుతున్నారండి పేతురు గారు. ప్రియమిత్రులారా, బాధాకరమైన పరీక్షకు గురి అయి కష్టపడుచున్నారు, కానీ అదేదో అసాధారణమైనట్లుగా ఆశ్చర్యపడమాకండి మీరు. అంతేకాక క్రీస్తు బాధలలో పాలు పంచుకుంటుమి అని ఆనందించండి. దానివలన ఆయన మహిమ ప్రదర్శించబడిన నాడు మీరు ఆనందములో అనుభవింపగలరు, మీరు ఆనందమును అనుభవింపగలరు. ఈ శోధనలు మనం జయించగలిగితే తప్పనిసరిగా యేసయ్య ఆనందంలో మనం పాలు పంచుకుంటాం. ఇదిగో ప్రియులారా, యేసయ్య అంతటి వారినే సాతానుడు భయంకరంగా శోధించాడు. నేను మా డ్రైవర్ గారి గురించి చెప్పాను కదండి. ఆయన చెప్పటం, నేను ఎప్పుడైతే మంచికి కోసం వెళ్తున్నానో, మంచి పని కోసం వెళ్తున్నానో, పవిత్రమైన పని అనుకుంటానో, అప్పుడే వచ్చేస్తుంది ఫాదర్, అప్పుడే శోధనలు వస్తాయి ఫాదర్, అప్పుడే ఎక్కువ ఫోన్లు వస్తాయి ఫాదర్, అప్పుడే ఆశ వచ్చేస్తుంది ఫాదర్. ప్రభు అయిన క్రీస్తు జీవితంలో పిల్లారా చూడండి, ఎంత సాతానుడు ఎంత కాసుకొని ఉంటాడో చూడండి. మత్తయి శుభవార్త 16వ అధ్యాయంలో చాలా స్పష్టమండి ఈ సందేశం. ఈ వాక్యంలో మనకు తెలుస్తుంది. మత్తయి శుభవార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు శిష్యులను అడుగుతారు సెజారియా ఫిలిప్పు దగ్గర, ఏమని, నా గురించి ఏమనుకుంటున్నారు ప్రజలంటే, శిష్యులు అంటారు, ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారంటే ప్రవక్తలలో ఒకడు, బాప్తిస్మ యోహాను, ఏలియా, ఇవన్నీ మరి మీరేమనుకుంటున్నారు అంటే పేతురు అంటారు, నీవు సజీవ దేవుని కుమారుడమైన క్రీస్తువి. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 16వ వచనంలో 16:16లో వెంటనే ప్రభు అంటాడు, యోనాపుత్రుడమైన సీమోను, రక్తమాంసాలు నీకు భయపరచలేదు, స్వయముగా నా తండ్రి దేవుడే. నీవు రాయివి, నీ రాయి మీద నా యొక్క చర్చిని, నా యొక్క సంఘాన్ని నిర్మిస్తాను, నరకశక్తులు దానిని జయింపజాలవు, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తాను. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 18-19 వచనాలు. ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, సాతానుడు ఎంతగా పొంచి ఉన్నాడో చూడండి. యేసయ్యను శోధించటానికి ఎంతగా పొంచి ఉన్నాడు చూడండి. అట్ట అన్నారో లేదో వెంటనే ప్రభు తన శ్రమల గురించి మాట్లాడుతున్నారు. పేతురు ఏమంటాడంటే, ఈ శ్రమలు నీకొద్దు, ఇది నీకెప్పటికీ జరగకుండునుగాక, ఇది శోధన, అదును చూచి దెబ్బ కొడతాడు సైతానుడు. నేను ఇప్పుడు మాట్లాడుతుంటే మీకు చాలామందికి అర్థమవుతుంది పిల్లారా, పవిత్రంగా ఉండాలని ప్రయత్నం చేసేటువంటి వారికి ఏ విధంగా శోధనలు వస్తాయి. అదును చూచి దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు సాతానుడు అనేటువంటి వాడు. జాగ్రత్తగా ఉండాలి. అందుకే పేతురు గారు అనలా, సాతానుడు ఏ విధంగా ఉంటాడట. పేతురు 5వ అధ్యాయం, 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం, మెలకువతో జాగరూకులై ఉన్నాడు, మన శత్రువైన సైతాను ఎలాగున్నాడట, పొదల మాట నక్కున్నాడు. ఎప్పుడు అవకాశం దొరుకుద్దా, గర్జించే సింహములాగా ఎవరిని కబలించుదామా, ఎవరిని మింగేద్దామా శోధనలతోటి అని పొంచి ఉన్నాడు. ఈ సందర్భంగా మీకు ప్రియులారా ఒక ఆత్మీయమైన విషయాన్ని చెప్పాలి. ఏంటంటే, అన్ని ఆత్మలు దేవుని ఆత్మలు కాదు, అన్ని ఆత్మలు దేవుని ఆత్మలు కాదు, సాతాను ఆత్మలు ఉన్నాయి. అన్ని ఆత్మలు దేవుని ఆత్మలు కాదన్నప్పుడు మీకు అర్థం రావాలి ఎమ్మటే. కొంతమంది ఊగుతుంటారు, వికార చేష్టలు చేస్తుంటారు, అంటుంటారు. ఇటువంటివే కాదండి, నేను ఇటువంటి వాటి గురించి మాట్లాడతల్లా. కొన్ని చోట్ల
ఇదేదో దేవుని వద్ద నుండే వస్తుందే అనిపిస్తుంది, కానీ కాదు, దేవుని వద్ద నుండి కాదు. జాగ్రత్త వహించాలి. యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ విత్ రిగార్డ్స్ టు టెంప్టేషన్స్. ఈ శోధనల గురించి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. యోహాను గారు రాసిన మొదటి లేఖలో 4వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా, కపట ప్రవక్తలు చాలామంది అంతటా వ్యాపించి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. అది దేవుని ఆత్మ అగునో కాదో మీరు ఇట్లు తెలుసుకొనగలరు. మీరు ఈ విధంగా తెలుసుకుంటారు. యేసుక్రీస్తు మానవ శరీరము ధరించి వచ్చినను ఒప్పుకొను ప్రతి ఆత్మ దేవుని సంబంధమైనదే, కానీ క్రీస్తు గూర్చి ఈ విషయము అంగీకరింపని ప్రతి ఆత్మ దేవుని సంబంధమైనది కాదు. ఆ రోజుల్లో ఆదిమ క్రైస్తవ సంఘములో ఏరియనిజం, చాలా స్కిజమ్స్ ఉన్నాయండి. అంటే ఏంటంటే యేసు ప్రభు మనిషి కాదు, దేవుడు, పరిపూర్ణంగా దేవుడు అనేటువంటి ఒక వాదం ఉండేది. రెండవ వాదం ఏంటంటే యేసు ప్రభువు అంటే క్రీస్తు ప్రభువుకున్న శక్తులు సైతానికి కూడా ఉన్నాయి, సమానంగా ఉన్నాయి అన్నమాట. అగస్తీను గారు మొదట్లో దీన్ని నమ్మేవాడు. బాధాకరమైన విషయం. మ్యానికేయిజం అంటారు. మ్యానికేయిజం, దాన్ని కూడా దాటి వచ్చింది శ్రీసభ. ప్రియులారా, శ్రీసభ లేకపోయినట్లయితే అసలు ఎక్కడి నుంచి వచ్చారండి వీళ్ళందరూ? ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? శ్రీసభ వీటన్నిటిని ఎదుర్కొని పోరాడి, ఈ తప్పుడు సిద్ధాంతాలను పోరాడి 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 నిలబడ్డది. కొంతమంది అయితే యేసు ప్రభువులో దైవత్వం లేదు, యేసు ప్రభు మానవుడే, ఇదొక వాదం వచ్చింది. ఇటువంటివి ఎన్నో కోకలలు పుంఖాను పుంఖలుగా వచ్చాయి. ప్రియులారా, వీటన్నిటిని కూడా ఖండించుకుంటా కథోలిక విశ్వాసాన్ని, క్రీస్తు యెడల విశ్వాసాన్ని భద్రపరిచింది శ్రీసభ. ఈ దేవునికి సంబంధించని ఆత్మలు ఎన్నో శ్రీసభ మీద యుద్ధాన్ని ప్రకటించాయి. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా మీతోటి. బైబిల్లో ఉన్నటువంటి నూతన నిబంధనలో ఉన్న పుస్తకాలన్నింటినీ కూడా అంగీకరిస్తారు. ఎవరు ఈ పుస్తకాలు ఇవే, ఇన్ని పుస్తకాలే ఉండాలని ఎవరు చెప్పారు? క్రీస్తు శకం 392వ సంవత్సరంలో పాపు గారు అధికారికంగా ప్రకటించారు. ఆశ్చర్యం ఏంటంటేనండి, ఆ పాపు గారు ప్రకటించి అధికారంగా ఇవే ఆత్మ ప్రేరణతో ఉన్నాయి అనే పుస్తకాలు నూతన నిబంధనలో అంగీకరిస్తారు. ఎప్పుడు దాకా అంగీకరించారు? 1500 శతాబ్దాల వరకు అంగీకరించారు. 1500 శతాబ్దంలో పుట్టుకొని వచ్చి లేదు పాత నిబంధనలో ఉన్నాయి కొన్ని పుస్తకాలు మంచిది కాదు, మేము తీసేస్తున్నాం. ఎలా ఇది అసలు లింక్ ఎక్కడ, ఎలాగా కుదురుతుంది? దేవుని నుండి ఆత్మలు కాదు. నాకు తెలుసు మన వీడియోల్ని మీరు శ్రద్ధగా ఆలకించటం కంటే వేరే వాళ్ళు ఇంకా శ్రద్ధగా ఆలకిస్తున్నారు. ఎవరు ఏం తప్పు దొరుకుద్ది అని చెప్పేదనని. మరియ తల్లి గురించి 1-2 చెప్తే ఏకేసారి నన్ను భయం లేదు, ఒక 20 వీడియోలు పెట్టారు నా మీద. తర్వాత అయ్యా పౌలు గారు గుండు చేపించుకున్నారు అయ్యా, స్పష్టంగా గ్రీకు భాష ఆధారంలో టాన్షర్డ్ అంటే అది మేమేసుకున్నట్టుగా సగరం కాదు. నాకైతే ఆ ప్రాబ్లం లేదులేండి, సగరం కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఆ సగరం కటింగ్ చేయించుకోవటం కాదయ్యా. ఎందుకంటే యూదుల సంప్రదాయం ప్రకారం అప్పుడున్నటువంటి వ్రతాల ప్రకారం ఒక వ్రతం ముగిసిన తర్వాత క్రాఫ్ వేయించుకోవటాలు లేవు, జుట్టు కత్తిరించుకోవటం లేదు. అది కత్తిరించుకోవటం అన్నా కానీ అది గుండుకి గిచ్చుకోవటమే అని చెప్పితే వినరే. దాని మీద ఒక 7-8 వీడియోలు వచ్చినాయి. అంటే ప్రియమైన కథోలిక బిడ్డలారు, మీకంటే వాళ్ళు శ్రద్ధగా ఆలకిస్తున్నారు, సంతోషం. దీక్ష గురించి చెప్పాను, 3 సంవత్సరాల క్రితం వివరించాను. ఇదిగోయ్యా ఈ నాజీరు వ్రతం. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను? ఏది నిజమైన ఆత్మ, ఏది అధర్మమైన ఆత్మ, అశుద్ధాత్మ. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక మాటకు వస్తున్నాను. ఇది 3 సంవత్సరాల క్రితం దీక్ష నాజీరు వ్రతాన్ని పోలినటువంటిది.
నాజీరు వ్రతాన్ని పోలినటువంటిది. నూతన నిబంధనలో కూడా ఆ నాజీరు వ్రతాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు ఉన్నారు. బాప్తిస్మ యోహాను గారు ఒకళ్ళైతే అందులో బాప్తిస్మ యోహాను గారు జీవితకాలపు నాజీరు వ్రతాన్ని స్వీకరించినటువంటి వాడు. జుట్టు కత్తిరించకూడదు, మత్తు పానీయాలు స్వీకరించకూడదు, శవాన్ని తాకకూడదు. పౌలు గారు పార్షియల్ నాజీరు వ్రతాన్ని స్వీకరించుకున్నారు. కొన్ని దినాల పాటు కేంక్రియలో ఆయన వాగ్దానం చేసుకున్నట్లుగా ఆయన కొన్ని దినాల పాటు నాజీరు వ్రతాన్ని స్వీకరించారు. దాని ప్రకారం వ్రతాన్ని ముగించుకున్నారు. సందేశం ఏంటంటే ఈ వ్రతాలు అనేటువంటి కొత్తవి కాదు, బైబిల్లో ఉన్నాయి, తప్పు లేదవి. నీకు ఇష్టం లేకపోతే తీసుకో. మాకు ఎవరో నేను ఇష్టం ఉండి నేను మంచిగా మారాలి అనుకుంటున్నాడు, స్వీకరించనివ్వు. ఎందుకు నువ్వు వాళ్ళని తప్పుడు దోవలు నడిపిస్తున్నావు? నువ్వు ఎందుకు నువ్వు వాళ్ళు చేసేది పాపమని అంటున్నావు? నువ్వు చేసేది నీవు తప్పు. బైబిల్ తెలిసేటటువంటి కాస్త కూస్త జ్ఞానం ఉన్నటువంటి వాడివి నీవు మోసం చేస్తున్నావు. లేదా నేను చెప్పింది తప్ప? పౌలు గారు దీక్ష స్వీకరించలేదా? వ్రతాన్ని పోనలేదా? దేవునికి మొక్కుబడి చేయలేదా? 18 నాకు వివరించండి. లేదు, ఈ మాటను నేను కొన్నిసార్లు వివరిస్తున్నాను. ఎందుకంటే దీక్ష స్వీకరించినటువంటి వారు నన్ను అడుగుతున్నారు, ఫాదర్ దీక్ష లేదంటగా బైబిల్లో. వివరంగా పెట్టాను. 50,000 మంది చూశారు. ప్రియులారా, మనం జాగ్రత్త పడాలి. శోధనలు ఏ విధంగా వస్తాయి? తపస్సు కాలం బైబిల్లో లేదు. ఎందుకు లేదండి? యేసుప్రభు 40 దినాల పట్టు ఉపవాసం ఉన్నాడు. మోషే 40 దినాల పట్టు ఉపవాసం ఉన్నాడు. నూతన నిబంధన యేసుప్రభువే కదా. ఆయన ఇప్పుడు చిన్నపిల్లవాడు, ఇప్పుడు ఉపవాసం లేడు కదా. ఆయన బహిరంగ జీవితాన్ని ప్రారంభించేటప్పుడే ఉన్నాడు కదా 40 దినాలు. అయితే చెయ్యమన్నాడా మనల్ని? ఇదొకటి. ఆయన మాదిరినే స్వీకరిస్తున్నాం. ఇటువంటివి ఎందుకు వస్తాయి అంటే పిల్లలు, అప్పుడప్పుడు మీకు వివరణ ఇవ్వటం కొరకు మాత్రమే. మీరు కంగారు పడకూడదు, మీరు ధైర్యంగా ఉండాలి. శోధన ఎక్కడి నుంచో రాదు. యోహాను గారు అంటున్నారు కదా, ఆత్మలాగానే వస్తుంది. ఇంకొక అడుగు ముందుకేసి చెప్తాను ఎందుకంటున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 11వ అధ్యాయం 14వ వచనం. దయచేసి ఈ వాక్యాన్ని చదువుకోండి. వెలుగుదూత సాతానుడు ఎలాగ వస్తాడంటే మన దగ్గర కొన్నిసార్లు వెలుగుదూతలాగా వస్తాడంటండి. జాగ్రత్త పడదాం. పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 11వ అధ్యాయము 14వ వచనము. ఇందులో ఆశ్చర్యము ఏమీయూ లేదు. సైతాను కూడా వెలుగుదూత వలె అగపడినట్లు తనను తాను మార్చుకొనగలడు. జాగ్రత్తగా రాసి పెట్టుకోండి. సాతానుడు కూడా ఎలాగ రాగలడంటండి, కొన్నిసార్లు వెలుగుదూతలాగా వస్తాడు. శోధన కూడా ఎలాగ వస్తుంది? ఇది మంచిదేగా అన్నట్టుగా ఉంటుంది. చాలా ఆత్మపరిశీలన ఉండాలి. ఎగ్జామినేషన్ ఆఫ్ కాన్షియన్స్, ఆత్మపరిశీలన, ఆత్మశోధన మనం చేసుకోవాలి. పిల్లరా, జాగ్రత్త వహించుదాం. శోధన నుండి బయటపడటం కొరకై మనకు శక్తినివ్వమని ప్రార్థన చేసుకుందాం. మా సహాయం చేయడానికి వచ్చే డ్రైవర్ గారు నాకు చెప్పిన మాట నేను మర్చిపోను. ఫాదర్, నేను ఎప్పుడు మంచిగా ఉండాలనుకున్న అప్పుడే శోధిస్తున్నాడు. ఎలా ఫాదర్? మరి ఏ విధంగా, ఎలాగ బయటపడేది? ముగింపుకి ముఖ్యమైన సందేశం. ఎలాగ మనం బయటపడేది అంటే పరిశుద్ధాత్మదేవుడు, పవిత్రాత్మ సర్వేశ్వరుడు, ఆయన మనకు నేర్పిస్తాడు. అడుగు, పరిశుద్ధాత్మదేవ మమ్మ అభిషేకించు. ఏది మంచి, ఏది చెడు, ఏది శోధన, ఏది నీ నుండి వస్తుంది మాకు తెలియజేయి తండ్రి. ప్రభు అంటారు కదా యోహాను సువార్తలో, పాపమేంటి పుణ్యమేంటి నేర్పిస్తాడు. నీతిని గురించి ఆయన మనకు నేర్పిస్తాడు. ఏది నీతి, ఏది అవినీతి, ఏది పాపము, ఏది చెడు, ఏది మంచి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు. ఆయనే మనకు బోధకుడు, ఆయనే మనకు నాయకుడు, ఆయనే మనకి సర్వస్వం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన మనకు నేర్పిస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. ఆయనను నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిజముగా చెప్పుచున్నాను. యోహాను 16:7 వచనాన్ని చదువుతున్నాను.
నేను వెళ్ళనచ్చో ఓదార్చువాడు మీ యొద్దకు రాడు, నేను వెళ్ళినచ్చో ఆయన మీకు యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు మీకు బోధిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే మనకు బోధించాలి. శోధనలో పడనీయక మమ్ము కాపాడుము తండ్రి. సాతాను యొక్క కపట కుయుక్తులకు లొంగకుండా మమ్ము కాపాడు తండ్రి. ప్రార్థన చేసుకోవటమే, ఆయన మీద ఆధారపడటమే. ప్రతి కార్యాన్ని చేసే ముందుగా అయ్యా ఇది మంచా చెడా నాకు నేర్పించయ్యా, చెడైతే నన్ను చేయనీయమక తండ్రి. దేవునికి మనం పర్మిషన్ ఇస్తే అప్పుడు మనల్ని కాపాడుతాడు. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, పాస్కాయుత కాలంలో శ్రమల కాలంలో ఉన్న మేము నీ పరిశుద్ధాత్మ కొమ్మరింపు కొరకే ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా మా శోధన సమయాలలో, మా కష్ట సమయాలలో నీ ఆత్మను మాకు తోడుగా పంపించండి. క్లిష్టమైన పరిస్థితులలో, అటు ఇటు అర్థం కాని సమయంలో, ఏది మంచి ఏది చెడు తెలియనప్పుడు, ఇది శోధన నీ ప్రేరణ తెలియనప్పుడు తండ్రి నీ ఆత్మను మాకు అనుగ్రహించండి, మాకు నేర్పించండి. ఓ పరిశుద్ధ ఆత్మదేవ మా పైకి వేంచేసిరండి. ఓ పరిశుద్ధ ఆత్మదేవ మమ్మ అభిషేకించండి. ఓ పరిశుద్ధ ఆత్మదేవ మా నావికుడిగా, మా నాయకుడిగా ఉండి మమ్మ నడిపించు తండ్రి. తండ్రి, ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొన్న నీ బిడ్డలందరినీ దీవించండి. ఈ శ్రమల కాలంలో, ఈ పాస్కాయుత కాలంలో ప్రభువా నీ బిడ్డలు చేసే పవిత్రమైనటువంటి కార్యాలను మీరు స్వీకరించండి. శోధనలో పడిపోకుండా, వ్యతలకు కాకుండా కాపాడు తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలని గాయపడిన హస్తాలతో తాకండి, స్వస్థపరచండి. కుటుంబాలలో శాంతి సమాలైన వారికి నీ నిజమైన శాంతిని దయచేయండి. దీక్షాపలను దీవించండి. తపస్సు కాలంలో పవిత్రంగా ఉండాలనుకునే బిడ్డలను కాపాడండి నాయన. ఈ తపస్సు కాలంలో కూడా మారు మనసు లేనటువంటి వారి కొరకే ప్రార్థన చేస్తుండగా వారి హృదయాలను కదిలించి కరిగించి నీ తట్టు లాక్కోమని ప్రభువా మా కొరకే ప్రార్థించండి. నేను మెసేజ్లు ఉంచినటువంటి వారిని, అడిగినటువంటి వారిని అందరూ కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్.